ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. 2029 ఎలక్షన్ నుంచి మహిళా రిజర్వేషన్ల కోటా అమలయ్యేలా 3 బిల్లులను ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. ఉదయం 11 గంటలకు మహిళా రిజర్వేషన్ బిల్లు, నారీ శక్తి వందన్ చట్ట సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. అటు మూడో బిల్లును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సభలో ప్రవేశపెట్టనున్నారు. అనంతరం 3 బిల్లులపై ఉభయ సభల్లో 18 గంటల పాటు చర్చకు అవకాశం కల్పించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు చట్టసభల్లో ఆమోదం, డీలిమిటేషన్ ద్వారా నియోజకవర్గాల పెంపు, పునర్విభజనను కేంద్రం చేపడుతోంది. 3 బిల్లుల్లో ఒకటి రాజ్యాంగ సవరణ బిల్లు కాగా మిగతా 2 చట్టపరమైన బిల్లులున్నాయి. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే 3 2/2 మెజారిటీ కావాలి. మిగతా 2కి సాధారణ మెజారిటీతోనే ఆమోదం లభించనుంది. ప్రస్తుతం లోక్సభలో ఉన్న 540 మంది సభ్యుల్లో 2/3వ వంతు మెజారిటీతో రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే 360 మంది సభ్యులు మద్దతు అవసరముంది. డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసే బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నియోజకవర్గాల పునర్విభజనకు అవకాశం కల్పించే బిల్లులను ఒకేసారి ఆమోదించేలా కేంద్రం కసరత్తు చేస్తోంది. లోక్సభ నిబంధన 66లోని ప్రొవిజనల్ను సస్పెండ్ చేసి అనుమతించాలని కోరుతూ కేంద్ర మంత్రి తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. 2029 ఎలక్షన్ నుంచే మహిళా రిజర్వేషన్ల కోటా అమలయ్యేలా 3 బిల్లులను ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. ఉదయం 11 గంటలకు మహిళా రిజర్వేషన్ బిల్లు, నారీ శక్తి వందన్ చట్ట సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. అటు మూడో బిల్లును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సభలో ప్రవేశపెట్టనున్నారు. అనంతరం 3 బిల్లులపై ఉభయ సభల్లో 18 గంటల పాటు చర్చకు అవకాశం కల్పించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు చట్టసభల్లో ఆమోదం, డీలిమిటేషన్ ద్వారా నియోజకవర్గాల పెంపు, పునర్విభజనను కేంద్రం చేపడుతోంది. 3 బిల్లుల్లో ఒకటి రాజ్యాంగ సవరణ బిల్లు కాగా మిగతా 2 చట్టపరమైన బిల్లులు ఉన్నాయి. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే 3 2/2 మెజారిటీ కావాలి. మిగతా 2కి సాధారణ మెజారిటీతోనే ఆమోదం లభించనుంది. ప్రస్తుతం లోక్సభలో ఉన్న 540 మంది సభ్యుల్లో 2/3వ వంతు మెజారిటీతో రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే 360 మంది సభ్యుల మద్దతు అవసరం. డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసే బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నియోజకవర్గాల పునర్విభజనకు అవకాశం కల్పించే బిల్లులను ఒకేసారి ఆమోదించేలా కేంద్రం కసరత్తు చేస్తోంది. లోక్సభ నిబంధన 66లోని ప్రొవిజన్ను సస్పెండ్ చేసి అనుమతించాలని కోరుతూ కేంద్ర మంత్రి తీర్మానం ప్రవేశపెట్టనున్నారు.